నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు జాయింట్ కలెక్టర్కు నెల్లూరుకు చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు దాసరి వెంకటరమణ ఆధ్వర్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలు చిక్కుకున్న వరద బాధితులకు 1000 బిస్కెట్ ప్యాకెట్లు 1000 బ్రెడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మిథులా, శ్రీ రమేష్, డాక్టర్ ప్రసన్న కుమార్, విజయ్ కుమార్, పృథ్వీ, వనబాబు, వీరనారాయణ, కృష్ణ, బద్రి తదితరులు సహాయ సహకారాలు అందించారని, కావున తెలుగు రాష్ట్రాల ప్రజలు వరద బాధిత ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు దాసరి వెంకటరమణ. నా సంస్థ పేరు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అనే సంస్థ స్థాపించి నెల్లూరు నగరంలో 17 సంవత్సరాల నుంచి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడకి సంబంధించిన ప్రాంతాల్లో ఈ వరదల తాకిడితో కనీసం చిన్న బిడ్డలకి తాగడానికి నీరు, తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నారు. మనకి ఇక్కడ వర్ష ప్రభావం చాలా తక్కువగా ఉంది. మనం ఇక్కడ దాన్ని స్పందించి ఆ బిడ్డలకు ఎంతో కొంత సాయం చేయాలనే సదుద్దేశంతో ఈరోజు మా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రసన్న కుమార్, అలాగే వనబాబు, రమేష్ గారు, విజయ్ గారు, వీరనారాయణ గారు ఇలాంటి వాళ్ళంతా స్పందించి దాదాపు ఒక 1000 బిస్కెట్ ప్యాకెట్లు మేము సేకరించాము. అలాగే మేము చేస్తున్న సేవకి ప్రముఖ గైనకాలజిస్ట్ మిథుల శ్రీ గారు కూడా మాకు తోడ్పాటు అందించి వారి వంతు సాయంగా మరో 1000 బ్రెడ్ మాకు అందించడం జరిగింది. అట్లాగే ఈరోజు నెల్లూరు కలెక్టర్ ప్రాంగణంలో ఏఎస్ఓ గారికి మేము ఏదైతే మా సంస్థ నుంచి సేకరించామో 1000 బ్రెడ్, అలాగే 1000 బిస్కెట్ ప్యాకెట్ని మా ఉడతాభక్తి సహాయార్థం ఈరోజు విజయవాడకి పంపించాలని, ఇంకా రానున్న రోజుల్లో కూడా మేము ఏదైనా సాయం చేయగలిగితే ప్రభుత్వం ద్వారా, ఏఎస్ఓ గారి ద్వారా, మేము జేసీ గారి ద్వారా కూడా ఆ సహాయాన్ని మేము చేయగలుగుతామని చెప్పి, ముఖ్యంగా ఈరోజు యువతకి ఇచ్చే మేము తెలుపుకునే చిన్న సందేశం అంటే ఇది మీరు వేరేగా అన్నిటిగా భావించవద్దు. ఈరోజు వినాయక చవితితో చాలా ఆర్భాటంగా మనం పండుగ చేస్తున్నాం. మన హిందూ ధర్మానికి అది చాలా ముఖ్యం. కానీ మేము మీకు చెప్పే పిలుపు ఒకటే, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా అల్లకల్లోలం అయిపోయి ఉన్నాయి. ఒక్క మండపం ఒక 5000 తగ్గించుకున్న ఆడ 200 మంది భోజనం చేయగలుగుతారు. దయచేసి ఈ దిశగా ఆలోచించమని చెప్పి మరొకసారి మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.